అన్నీ సెట్ చేసినావు, నువ్వేం చేయొద్దు. ఇది ఎందుకు గిట్టిపోతుంది? అవన్నీ సెట్ చేసినావు నాన్న, చెప్తే అయ్యని నాకు తెలుసులే నాన్న. డిస్టర్బ్ చేయదు. నువ్వు వెళ్ళు. హలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, శాశ్వతుడైన దేవ, నీతిరుగు తండ్రి, సమాధానకర్తమైన దేవ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటున్న మా తండ్రి, సర్వలోక న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడవు, నీ ద్వారా నీ మూలముగా నిన్ను బట్టి సమస్తమును కలిగి ఉంటున్నవి. మీరు లేకుండా ఏది కలగలేదు ప్రభువా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవాన్ని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో పాప శాపముల చేత, మరణ బంధకముల చేత ప్రభువా, నాశనమునకు, మరణమునకు, అగ్నిగుణమునకు పాత్రమైన మమ్మను క్రీస్తునందు మమ్మను ప్రేమించి ప్రభువా, నిత్య నాశనం నుండి విమోచించుట కొరకై శరీరధారిగా మా నిమిత్తమై ప్రాణ విమోచన ధనమును శిలువలో చెల్లించి మృతి నంది సమాధులు పెట్టబడి తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు. నీ కార్యములు అద్భుతములు, నీ పరిపాలన తరతరం నిలిచినది. నువ్వెంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం ప్రభువా తండ్రి, బైబిల్ స్టడీ కొరకై నీ సన్నిధానంలో చేరవచ్చుంటున్నాం. దయలు మా సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన ప్రజలు కూడా తెరబెట్టి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. కనబడి అంధకార శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభువా, వాక్యమైనటువంటి దేవుడు, మాట్లాడువాడు, సరిచేవాడు, నూతనపరచువాడు, దీవించువాడు తండ్రి, సమస్తమును చక్కబెట్టువాడు అయినందుకై నీకు స్తోత్రములు. నీ వాక్యం చేత మా హృదయములను నూతనపరచండి, సహాయం చేయండి. నీ చిత్తమునకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. నీ కృపాకార్యం మా జీవితంలో సమృద్ధిగా జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 166.
దాని జోలికి పో. దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. దానికి మనలను పాత్రుల చేసెను, దానికి మనలను వారసుల చేసెను. వందనములను చెల్లించుము, వందనములను చెల్లించుము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. మనకిలలేదని నిలవరమైనది, మనకిలలేదని వల్లభుడు స్థిర పరచెను పరమందు. వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు చంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. చంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక. ప్రభుని ఇంటికి వారసుల చేసెను, ప్రభుని ఇంటికి వారసుల చేసెను. పాడి పొగడెదము మన ప్రభుని, పాడి పొగడెదము మన ప్రభుని.
అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముదమారగను ప్రణుతింతుము ముదమారగను ప్రణుతింతుము దేవునికే మహిమ దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవునికే మహిమ దేవునికే మహిమ. పాట సంఖ్య 720. 720. భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా కనివి తీరా స్తుతి చెల్లింతుము తనదు ప్రేమ దయ కొరకు కనివి తీరా స్తుతి చెల్లింతుము తనదు ప్రేమ దయ కొరకు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు తంబగు జాలి జోపి శాశ్వత రక్షణను సగే శాశ్వతంబగు జాలి జోపి శాశ్వత రక్షణను సగే విశ్వాసముతో నిలచిన ఎడల శాశ్వత రాజ్యం నొసగు విశ్వాసం
చిత్తముతో నిలచిన ఎడల శాశ్వత రాజ్యం నొసగు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను యేసు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను యేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించెను ప్రభుని కొరకే, తిరిగి లేచెను కాపాడను. మరణించెను ప్రభుని కొరకే, తిరిగి లేచెను కాపాడను. త్వరగా వచ్చును కనిపెట్టుము, నిరతమాయన తోనుండా. త్వరగా వచ్చును కనిపెట్టుము, నిరతమాయన తోనుండా. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపి పైన నీలలో చింతలేదిక నమ్మినచో. ఎంత పాపి పైన నీలలో చింతలేదిక నమ్మినచో. వింత రక్షకుడు యేసు ప్రభు, సొంత ప్రాణము నాపించే. వింత రక్షకుడు యేసు ప్రభు, సొంత ప్రాణము నాపించే. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును. మోదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడు.
భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నాలుగు 411. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. పగలాయను అతిక్రమములను వీడుమని ప్రభు. రాత్రి గడచిపోయి పగలాయను అతిక్రమములను వీడుమని ప్రభు. నీతి సూర్యుడు ఉదయించును,
విడచి సిద్ధపడుము. నీతి సూర్యుడు ఉదయించును, భీతిని విడచి సిద్ధపడుము. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు. సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా, ద్వారము మూయబడు త్వరపడుము. సిద్ధముగానున్నవారు వెళ్ళెదరుగా, ద్వారము మూయబడు త్వరపడుము. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవారెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవారెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. మనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని విరచెనెసు. బైబిల్ స్టడీ నిమిత్తమై ఈ దినం అపోస్తలుల బైబిల్ పైకెత్తి పల్లవి పాడుకుంటూ ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా
ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 2 వచనాలను మనం కలిసి చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, సజీవుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా మరొక ప్రేమని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ వాక్య వెలుగులో మమ్మల్ని దర్శిస్తురండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా నిన్ను మహింపరిచేటువంటి కృపనిచ్చినారు. నీ వాక్యము వెల్లడి అగుడుతోడని వెలుగు కలుగునని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు మాతో మాట్లాడండి. మా హృదయము నీ వాక్యం విని అందులో ప్రభా నడుచుకున్నట్టుకై మా హృదయం సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. మంచి మనసుతో వాక్యం విని దాన్ని ఓపికతో అవలంబించేవారముగా మేము ఉండునట్లు మమ్మల్ని సిద్ధపరచండి. వచ్చిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. మీ కృపాస్థలకు మమ్మల్ని అప్పగించుకునొచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు చదివాం. ఈ బైబిల్ స్టడీలో అపోస్తలుల కార్యములు అనేటువంటి యొక్క గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వచనం వెంబడి వచనము అందులో ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. గత దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు వారికి ఏ విధంగా ఏం చేయాలని దేవుడు ప్రభువు చెబుతూ వచ్చాడో వాటిని గురించి మనం ధ్యానం చేశాం. తర్వాత వారు వాటిని చేయడానికి ముందు కనిపెట్టుకోవాలి అన్నటువంటి సంగతిని ప్రభువు బోధిస్తూ వచ్చాడు. ఏవేవైతే వారికి చేయమని ఆజ్ఞాపించాడో వాటిని చేయాలంటే దానికంటే ముందు వారు కనిపెట్టుకొనవలెను. 4వ వచనం అందరం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కాబట్టి కనిపెట్టుట అనే అంశాన్ని గురించి వారు దేని కొరకు కనిపెట్టాలో ప్రభు చెప్పాడు. నేడు క్రైస్తవులము, దేవుని పిల్లలమైన మనం దేని కొరకు కనిపెట్టాలో వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. దేని కొరకు కనిపెట్టాలో మరొకసారి గుర్తు చేసుకుందామా? మొట్టమొదటిది ఏంటి? రక్షణ కొరకు కనిపెట్టాలి. రెండవది యెహోవా కొరకు, ఆయన మాట కొరకు కనిపెట్టాలి. మూడవది ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టాలి. నాలుగవది మన నడతలను కనిపెట్టుకుంటూ రావాలి. ఐదవది ఫలము కొరకు కనిపెట్టుకోవాలి. ఆరవది రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఏడవది దేవుని కనికరం కొరకు మనం కనిపెట్టుకోవాలి. వీటన్నిటిలో మనం సక్సెస్ అయితే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమై ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారంగా ఉంటాం. సరే, కనిపెట్టుకొనుటతో పాటు ఇంకా వాళ్ళు ఏమి పొందాలో అన్న దాని గురించి కూడా చెప్పాడు. అది 5వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. చాలు. ఇప్పుడు ఈ దినము ఈ 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు స్వయాన తన నోటి నుండి చెప్పినటువంటి మాటలు. మీరు కనిపెట్టుకోండితో పాటు యోహాను మీకు నీళ్లలో బాప్తిసము ఇచ్చాడు. అయితే మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. బాప్తిస్మము పొందెదరు అంటే వారు పొందవలసిన సంగతిని గురించి యేసుప్రభువారు చెప్పాడు. అప్పటికి వారు ఇంకా పొందలే, కొద్ది దినములలోగా వారు పొందుతారు. సరే, ఇక్కడ బాప్తిస్మము అనేటువంటి మాట రాయబడింది. ఏంటి చెప్పండి? బాప్తిస్మము. ఈ బాప్తిస్మమును ఈ దినము బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి? బాప్తిస్మము ఎన్ని రకాలు? బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మము ఎటువంటి వాళ్ళు ఏ అర్హతలతో తీసుకోవాలి? ఈ బాప్తిస్మం యొక్క రుజువులు ఏంటివి అనే దాని గురించి మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. అంటే అన్నీ మనం పూర్తిగా ధ్యానం చేసుకోలేము, కానీ కొంతవరకు మనము ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రభు 2 బాప్తిస్మాల గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చెను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఈ భాగంలో 2 బాప్తిస్మాలు, ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ బాప్తిస్మము అనేది క్రైస్తవ సిద్ధాంతం. ప్రతి ఒక్కరికి బాప్తిస్మము కలిగి ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి బైబిల్ సంబంధమైన క్రైస్తవ సిద్ధాంతములలో ప్రాముఖ్యమైన బాప్తిస్మం యొక్క సిద్ధాంతములు క్రైస్తవులమైన మనం అందరం కూడా తెలుసుకొని ఉండుట ప్రాముఖ్యం. మేమైతే బాప్తిస్మము, నీళ్ళలో బాప్తిస్మం మేము కూడా తీసుకున్నామని మీరు అనొచ్చు. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఏమిటి అనేది మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నీటి బాప్తిస్మము అర్థమైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనకి అర్థమవుతుంది. వాస్తవంగా యేసుప్రభువారు తన పరిచర్య ప్రారంభించిన మునుపు యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు అనేకులకి. ఆ తర్వాత యేసుప్రభువారు కూడా యోహాను గారి చేత ఏం తీసుకున్నాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. అదే యోహాను గారే శిష్యులకు కూడా ఏం బాప్తిస్మం ఇచ్చాడు? నీటి బాప్తిస్మము ఇచ్చాడు. అదే మాట ప్రభు చెప్తున్నాడు, మీరు యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మము ఇచ్చెను. వాళ్ళు నీటి బాప్తిస్మము ఎవరితో తీసుకున్నారు? యోహాను గారితో తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత శిష్యులు బాప్తిస్మాలు ఇస్తూ వచ్చారు, బాప్తిస్మాల గురించి ప్రకటన చేస్తూ వచ్చినారన్నమాట. అయితే ఇప్పుడు ఈ బాప్తిస్మం యొక్క సంగతిని గురించి మనం అందరం కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏది నిజమైన బాప్తిస్మం? క్రైస్తవ జీవితము బాప్తిస్మం యొక్క వాస్తవికత, అంటే వాస్తవికత యొక్క నిజత్వంలో జీవించాలి. కేవలము బాప్తిస్మము అంటే పైకి కనబడే బాప్తిస్మము, దాని గురించే అవగాహన కలిగి ఉంటారు, కానీ అంతరంగంలో బాప్తిస్మ సంబంధమైన మార్పు కలిగి జీవించడం అనేక మంది క్రైస్తవులకు కష్టం. ఆ విధంగా జీవించడం ఎలాగో ఈ పట్టణంలో మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మొట్టమొదట నీటి బాప్తిస్మమును గురించి మనము ధ్యానం చేసుకుంటాం. దేని గురించి ధ్యానం చేసుకుంటాం? నీటి బాప్తిస్మము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి కూడా ధ్యానం చేసుకుంటాం. ఈ దినం కేవలం అదొకటే సరిపోవచ్చు, నీటి బాప్తిస్మం గురించి మాత్రమే ధ్యానం చేసుకుంటాం. వచ్చే వారం పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కూడా ధ్యానం చేసుకుంటాం. కాబట్టి ఇది చక్కగా సరిగా వింటే తప్ప మనకు అర్థం కాదు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో, లేదా అటువంటి బుక్కులు తిరుపుతూ ఉంటే, లేదా సెల్లులతో ఆడుకుంటూ ఉంటే, లేదా అదేంటి ఆ మెసేజ్ ఏంటి ఈ మెసేజ్ ఏంటి అని సెల్లులో మెసేజ్ చేస్తూ ఉంటే ఏమి మనకి అర్థం కాదు. వస్తిమమ్మ పోతిమమ్మ అన్నట్లే ఉంటుంది, కానీ ఏమి మనము నేర్చుకోలేం.
కాబట్టి మనసు వాక్యం పైన పెట్టి మనము దేవుని వాక్యం బాప్తిస్మం గురించి మనం అర్థం చేసుకుందాము గాక. సరే, మొట్టమొదటిగా నీటి బాప్తిస్మం గురించి ఇక్కడ ప్రభు చెప్పాడు. ఏమని? యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మము ఇచ్చెను. ఏ మాట చెప్పినాడు? యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మము ఇచ్చెను. సరే, ఈ యోహాను గారు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత ఈ యోహాను గారు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చినటువంటి ఉదంతం ఎక్కడుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను, మార్కు సువార్త 1వ అధ్యాయంలోను ఉంది. ఎవరు బాప్తిస్మం ఇచ్చింది? యోహాను గారు. అలాగే ఫిలిప్ గారు కూడా, అంటే శిష్యుడైనటువంటి ఫిలిప్ గారు, ఆయన కూడా అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడైనటువంటి వ్యక్తికి నీటి బాప్తిస్మమే ఇచ్చాడు. ఏం బాప్తిస్మం ఇచ్చినాడు? నీటి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ 2 బాప్తిస్మాల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకుందాం మొట్టమొదట. ఆ తర్వాత నీటి బాప్తిస్మం యొక్క కొన్ని విషయాలను గురించి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం యొక్క వాస్తవికతను మనం గుర్తు చేసుకుందాం. యోహాను గారు బాప్తిస్మం, ఆయన నీటి బాప్తిస్మం అనేది మొట్టమొదట అది దేన్ని తెలియజేస్తుంది అంటే అంతరంగంలో జరిగినటువంటి కార్యమునకు గుర్తుగా ఉంది. నీటి బాప్తిస్మము అనేది యోహాను గారు ఇస్తూ వచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే, నేను మీకు ఇచ్చేటువంటి బాప్తిస్మం ద్వారా మీకు రక్షణేమి రాదు, నేను మీకు ఇచ్చేటువంటి బాప్తిస్మం ద్వారా మీరు నూతన జన్మ అనుభవంలో జీవించలేరు, ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు, అంటే నా వెనక రాబోచున్న వాని కొరకు సిద్ధపరిచేటువంటి బాప్తిస్మం అన్నాడు. అంటే నీటి బాప్తిస్మము ఒక సిద్ధపాటు కొరకైన బాప్తిస్మముగా ఉంది. ఆ దినాల్లో యోహాను గారి దగ్గరికి అనేకులు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చేవారు. వారందరికీ యోహాను గారు చెప్పిన మాట అదే. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మము అని రాయబడింది. మార్కు 1:4 చదవండి. గట్టి చదవాలమ్మా. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన, అది పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం. అంటే ఈ బాప్తిస్మం ద్వారా నూతన జన్మ రాదు, లేదా మారు మనసు రాదు. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు, దానికి ముందు ఇది ఒక సూచనగా సిద్ధపాటు కొరకైనటువంటి బాప్తిస్మముగా యోహాను గారు ఇచ్చాడు. సరే, ఈ నీటి బాప్తిస్మం గురించి ఇంకా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఈ యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం అనేది పరలోకం నుండి కలిగిన బాప్తిస్మం అంట. ఎక్కడి నుంచి కలిగిన బాప్తిస్మము? పరలోకం నుండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 30వ వచనం అందరూ తీయాల. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 30వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా? అందుకు వారు అవును అవును చాలు అక్కడ వాళ్ళకు వేస్తున్న ప్రశ్నలోనే అర్థమవుతుంది, ఇది పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. వాస్తవికతను ఒప్పుకుంటే అది చేయాల్సి వస్తుంది కదా అన్నటువంటి మనసుతో వాళ్ళు వాస్తవికతను చెప్పలేరు. ఎక్కడి నుండి కలిగింది బాప్తిస్మము? పరలోకం నుండి కలిగినటువంటి బాప్తిస్మం యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం. అందుకే ఆయన దగ్గరికి వచ్చినటువంటి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనేకులు వచ్చారు. మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. ఎవరు? యోహాను గారు. అయితే కొంతమంది ఆయన ఇచ్చే బాప్తిస్మము తీసుకునేదానికి ఆయనంటే కొంతమందికి ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం లేదు?
యోహాను గారంటే ఇష్టం లేదు, ఆయన చెప్పే మాటలు కొంతమందికి ఇష్టం లేదు, ఆయన వస్త్రధారణ ఆయనకు మనుషులకు ఇష్టపడేది కాదు. కాబట్టి వాళ్ళు ఆయనను అంగీకరించలేదు, ఆయన ఇచ్చే బాప్తిసం కూడా అంగీకరించలేకపోయారు. మరికొంతమంది ఎలా వచ్చారంటే పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉంటే వాని గురించి యోహాను గారు ఏమన్నారంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారుమనసు తగిన ఫలాలను ఫలించండి అని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తూ వచ్చాడు. ఈ రీతిగా మనం గుర్తు చేసుకుంటూ వస్తే అనేకులు లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అనేకులు ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చారంట. మరి చదవండి, లూకాసు వార్త 3:7. జనసమూహములను చూచి చాలు, ఎంతమంది వచ్చారంట? జనసమూహములంట. సమూహం అంటే వందల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. సమూహం, పెద్ద గుంపును ఏమంటారు? సమూహం. చిన్న గుంపులను గుంపు అంటారు. వాళ్ళని చూసి అంతమంది బాప్తిసం చేసుకోవడానికి వచ్చారంట. అయితే అందులో చాలామంది పరిసయ్యులు, సద్దూకైలైనటువంటి వారు తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వాళ్ళు తృణీకరించారు, తిరస్కరించారని ఇదే లూకాసు వార్త 7:30లో మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను తన చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును ఏం చేసినారంటే వాళ్ళు పై రూపాన్ని చూసి, ఆయన మాటలను చూసి నమ్మకుండా దేవుని సంకల్పాన్ని ఏం చేసినారు. కాబట్టి నీటి బాప్తిస్మము దేవుని సంకల్ప ప్రకారమే కలుగుతూ వచ్చింది. అలాగే మనము నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను యోహాను గారు 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో మనం చదువుకోవచ్చు. సరే, ఇంకా దీన్ని మనం గుర్తు చేసుకుంటూ వస్తే ఫిలిప్పు గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36, 37, 38 అందరం చదువుదాం. అక్కడ నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి 8వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36, 37, 38 అందరం చదువుదామండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతోనూ విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పును నపుంసకులు ఇద్దరును నీళ్ళలోని దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. చాలు, ఇక్కడ రాయబడింది నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను. అంటే ఒక నిరీక్షణ కలగజేస్తూ వచ్చింది, ఒక రుజువు. తనకి నీటి బాప్తిసం ఏం కలగజేస్తూ వచ్చింది? నపుంసకునికి ఒక నిరీక్షణ, ఒక సంతోషం, ఆనందాన్ని ప్రభువులో ఆనందించగలుగుతూ వచ్చాడు. కాబట్టి నీటి బాప్తిస్మము అనేది అది తమ అంతరంగంలో అదివరకే జరిగినటువంటి ఒక నిజమైన బాప్తిస్మము, అంతరంగిక ఆత్మ బాప్తిస్మమునకు రుజువుగా నీటి బాప్తిస్మం ఉన్నట్లు మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. ఇదేం బాప్తిసం క్లాస్ కాదే అనుకోవచ్చు. చాలాసార్లు ఎప్పుడు ఇస్తారు ఈ బాప్తిసం గురించి? ఎప్పుడు చెప్తారు? బాప్తిసాలు తీసుకునేటప్పుడు చెప్తారు కొన్ని చోట్ల. మేమైతే 3 వారాలు 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి అందరికీ క్లియర్గా కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళంగా బాప్తిసం గురించి వివరణగా చెప్పి పరీక్షించి ఇస్తాం. కొంతమంది అయితే ఆ టైంలో మాత్రమే చెప్తారు. అయితే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆ వరుసలో మనం ధ్యానించుకున్న వరుసలో నీటి బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ప్రభు శిష్యులకు చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ధ్యానించుకోవడం ప్రాముఖ్యం. కాబట్టి ఆ విధమైన గ్రహింపు కలిగి ఉండడం ప్రాముఖ్యం. కాబట్టి ధ్యానించుకుంటూ ఉన్నాం. సరే, ఈ దినము
ఈ ఇంకా నీటి బాప్తిజం గురించి మనము ఈ రెండింటిని గురించి చూసాం కదా. ఫిలిప్ గారు ఇచ్చిన బాప్తిస్మం, యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం. సరే, ఈ రెండింటిని గురించి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక నువ్వు ఇల్లు కడుతున్నావు అనుకోండి. ఏం కడుతున్నాము? ఒక స్థలం తీసుకున్నావు నువ్వు, ఇల్లు, ఒక స్థలం. ఆ స్థలంలో నువ్వు ఇల్లు కట్టాలా. ఆ ఇంట్లో కట్టేటప్పుడు ఎట్లుంటుంది? అక్కడున్న కంప చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఉంటాయి, దారి సరిగా ఉండదు. ఫస్ట్ నువ్వేం చేసుకుంటావు? దారి సరి చేసుకుంటావు, పిచ్చి మొక్కలన్నీ కొట్టేస్తావు, ప్రొక్లైన్ తీసుకొచ్చేసి రాళ్ళని పీకి ఇచ్చేసి దాన్ని చదును చేయించుకొని ఇల్లు కట్టడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని నువ్వేం చేసుకుంటావు? ఏర్పాటు. ఆ పని చేసిన వెంటనే ఇల్లు కట్టబడిందా? కట్టబడలే. అది నీటి బాప్తిస్మం. లేక ఒక సంస్థ వాళ్ళు ఒక పెద్ద కొన్ని ఎకరాల స్థలం తీసుకున్నారనుకోండి, అక్కడ సంస్థ నెలకొల్పడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి కొండలను, గుట్టలను అన్నీ కూడా తవ్వేస్తారు, రాళ్ళను చదును చేస్తారు, కంప చెట్లను కొట్టేస్తాడు, వాగులను అన్నీ కూడా చదును చేస్తారు, మోరీలు కట్టుకోవాలంటే మోరీలు కట్టేస్తారు నీళ్లు పోవడానికి. ఆ విధంగా అనుకూలమైన ప్రదేశం. లోయ ప్రాంతాలను ఎత్తు చేస్తారు, ఎత్తు ప్రాంతాలను తగ్గిస్తారు. ఆ విధంగా చేసుకోవడము ఆ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ముందు జరుగుతుంది. అలాగే నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితమునకు రుజువు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి నీటి బాప్తిస్మం. అంతేగాని నువ్వు నీటి బాప్తిని తీసుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద ఆత్మీయంగా ఆత్మీయుడు అని అనుకోవడానికి కాదు. అది ఒక సిద్ధపాటు కొరకైనటువంటి బాప్తిస్మం. సిద్ధపడతాం అన్నిటి కొరకు. ఆ విధంగానే ఈ బాప్తిస్మం. సరే, ఇప్పుడు నీటి బాప్తిస్మం గురించి మనము నీటి బాప్తిస్మము అంటే అర్థం ఏమిటి, మీనింగ్ అనేదాన్ని చూద్దాం. ఏం చూస్తాం చెప్పండి? నీటి బాప్తిస్మం యొక్క మీనింగ్, అర్థము ఏంటి? ఆ అర్థము లోపట జరిగినటువంటి ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన కార్యానికి బయట ఒక సూచనగా చేయబడేదే నీటి బాప్తిస్మము. దీన్ని కొన్ని మనం చూస్తూ వస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా నీటి బాప్తిస్మము అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించిన దానికి గుర్తు. దేనికి గుర్తు చెప్పండి? యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞకు చూపెట్టిన విధేయత. ఏ ఆజ్ఞ? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. యేసు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇదేంటి? ఎవరి ఆజ్ఞ? యేసు ప్రభువారి ఆజ్ఞ. కాబట్టి దానికి విధేయత చూపించడమే నీటి బాప్తిస్మం యొక్క మీనింగ్, మొట్టమొదటిది. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం. నీటి బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి? యేసు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన మనకు మాదిరి ఇచ్చిపోయాను, మనము తన అడుగుజాడలలో నడుచుకొనున్నట్లు. చదవండి. 1 పేతురు 2:21. మనము తన అడుగుజాడలు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఇచ్చి పోయెను. ఆ మాట ఉంటుందమ్మా, మధ్యలో చదువు. మీరు తన అడుగుజాడ ఎందుకు నడుచుకున్నట్లు? మాదిరి అడుగుజాడలు నడుచుకున్నట్టుకు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ. కాబట్టి నీటి బాప్తిస్మం ఏంటి? ఫస్ట్ది ఏంటి? విధేయత. రెండవది ఏంటి? మాదిరి. ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లు ఆయన చేశాడు కాబట్టి మనము ఎలా. అలాగే మూడవది ఏంటంటే నీతిని నెరవేర్చుట. ఇలాగూ నీటి బాప్తిస్మం అనేది ఏంటి? నీతిని నెరవేర్చడానికి సూచనగా ఉంది. ఏంటి? ప్రభు ఎక్కడ నీతి నెరవేర్చాడు? 3వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 3:15. రాసుకుంటున్నారా? ఉండము. రాసుకుంటున్నారా? లే, మీరు రాస్తున్నారమ్మా?
రాయలే. సర్లే, అంటే మీకు అంతా వచ్చేసిపోయింది కదా. రాసుకోవాలా, యవనస్తులు పెద్దోళ్ళు కూడా రాసుకోవాలా. చదువు వస్తే చాలు, రాయడానికి వస్తే రాసుకోవాలా. సరే చదువమ్మా. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. చాలు, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీటి బాప్తిస్మం అంటే ఏంటి? నీతిని నెరవేర్చుట. అలాగే నాలుగవది ఏంటంటే, నీటి బాప్తిస్మం అనేది పాపము నుండి వేరవుటకు సూచనగా ఉంది. నీటి బాప్తిస్మం దేనికి సాదృశ్యము? పాపము నుండి వేరవుటకు సూచనగా ఉంది. కొలస్సి 3వ అధ్యాయం 3వ వచనము, రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొలస్సి 3:3. మనసు పెట్టకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. చాలు, దేనికి మృతి పొందితిరి? శరీరానికిగా. దేనికి? పాపానికి. దేనికి? నీటి బాప్తిస్మం దేనికి మృతి పొందిన దానికి సాదృశ్యం? పాపానికి మృతి పొందిన దానికి గుర్తుగా ఉంది, అంటే అర్థం అది. తర్వాత 5వదిగా చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారితో గుర్తించడం. దేంతో ఎవరితో గుర్తించడం? మనం యేసు ప్రభువారితో పాటు గుర్తించబడడం. అది నీటి బాప్తిస్మము ఆ సంఘటనకి, ఆ సాదృశ్యానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదివితే, యేసు ప్రభువారు ఏమయ్యాడు? మన పాపం నిమిత్తమై చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన చావుతో మనము, ఆయన భూస్థాపనతో మనము భూస్థాపితం చేయబడ్డామని, ఆయన పునరుత్థానంతో మనం కూడా లేపబడ్డామని, ఆయనతో ఏం చేయబడడం? ఐక్యపరచబడడం కాదు, ఆయనతో పాటు గుర్తించబడడం. ఎవరితో పాటు? ఆయన చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోయాడు. ఆయన భూస్థాపితం చేయబడ్డాడు, నేను కూడా పాపం కొరకు భూస్థాపితం చేయబడ్డా. ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి నేను కూడా నూతన జీవం కలిగిన వాడనై తిరిగి లేపబడ్డాను. ఆయనతో పాటు గుర్తించబడడం. ఇది 5వది. 6వదిగా చూస్తే, క్రీస్తు శరీరమైన సంఘం. క్రీస్తు శరీరమైన సంఘముతో ఐక్యపరచబడడం. ఆయన శిరస్సు, శరీరము సంఘం. సంఘముతో ఐక్యపరచబడడం. 2 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. 12:13. 1 కొరింథీ 12:13. 1 కొరింథీ 12:13. గట్టిగా చదవాలమ్మా. మనమందరమును ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మ ఎందే, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే ఏం పొందితిమి? బాప్తిస్మము పొందితిమి. అంటే శరీరం అంటే ఎవరు? సంఘం. సంఘములోనికి ఏం చేయబడ్డాం? చేర్చబడ్డాం, ఐక్యపరచబడ్డాం అనేది అర్థం. ఎన్ని చూసాం? మీనింగ్లు ఎన్ని? నీటి బాప్తిస్మం యొక్క అర్థాలు ఏంటి? 6. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? విధేయత. 2 మాదిరి. 3 నీతి నెరవేర్చుట. 4వది పాపం నుండి వేరవుట. 5వది యేసు ప్రభువారితో గుర్తించబడట. 6వది సంఘంలోనికి ఐక్యపరచబడుట. ఇది ఇప్పుడు నీటి బాప్తిస్మము అర్థములు ఏంటో, మీనింగ్ ఏంటో చూస్తూ వచ్చాం. ఇప్పుడు నీటి బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి అనేది ప్రాముఖ్యం. నీటి బాప్తిస్మము ఎటువంటి వారు తీసుకోవాలి? అందరూ తీసుకోవచ్చా? ఎటువంటి వాళ్ళని తీసుకోవచ్చా? కొంతమంది అంటారు, ఏమంటారు? 4 వారాలు రా మందిరానికి, నేను నీకేమిస్తా? బాప్తిస్మం ఇస్తా. ఎన్ని వారాలు పోవాలా?
4 వారాలు 5 వారాలు 6 వారాలు పోతే ఏమి చేస్తారు? బాప్తీసం ఇచ్చేస్తారనమాట. అంటే 4 వారాలు 5 వారాలకే ఏమైపోయినాడు? ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారు? 4-5 వారాలు పోయి బాప్తీసం తీసుకుంటారు, మాకు అంతా వచ్చేసిందని చెప్పి ఇంటి దగ్గర ఆగిపోతారు. సరే, కొంతమంది పోతారు. అంటే అది ఎవరు తీసుకోవాలన్న దానికి అది సరైన జవాబు కాదు. కొన్ని వారాలు పోతే తీసుకోవచ్చు అనేది, కొన్ని సంవత్సరాలు పోతే తీసుకోవచ్చు అనేది కాదు. అసలు ఎవరు తీసుకోవాలన్న దానికి మనం దేవుని వాక్యంలో మనం గుర్తు చేసుకుంటూ వస్తే చాలా ఆశ్చర్యకరంగా దేవుని మాటలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరు తీసుకోవాలంటే దేవుని వాక్యం నందు విశ్వాసముంచి మారు మనసు పొందిన వారు తీసుకోవాలి బాప్తీసం. ఎవరు తీసుకోవాలి? ఎవరు అర్హులు? యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. కాబట్టి నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఈ లోపడున్న విశ్వాసం ఎవరికి కనబడదు, కానీ ఎట్లా తెలిసిపోతుంది? క్రియల ద్వారా, నడవడిక ద్వారా, కొన్ని నెలలు సంవత్సరాలు వచ్చుట ద్వారా ఏమర్థమవుతుంది? ఇతడు దేవునియందు విశ్వాసం ఉంచాడు. ఇంట్లో మాటల ద్వారా అర్థమైపోతుంది. ఈ విషయాన్ని మనం రోమా 10:9 మనం చూడొచ్చు, మార్క్స్ వార్త 16:16 మనం చూడొచ్చు. కాబట్టి విశ్వాసము వినుట, విశ్వాసము మారు మనస్సు, ఈ 3 కలిగిన వాళ్ళు ఏం తీసుకోవచ్చు? బాప్తీసం, నీటి బాప్తీసం తీసుకోవచ్చు. సరే, రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే పాపముల విషయమై పశ్చాత్తాపము పడినవారు, అంటే పశ్చాత్తాపడినవారు వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి అర్హులు. తీసిన వారు ఎవరిని చదవండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును చాలు 37 చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? ఎక్కడ నొచ్చుకున్నారంట? హృదయంలో నొచ్చుకొని. దేవుని వాక్యము హృదయాన్ని నొప్పిస్తుంది. ఎప్పుడు? మనలో పాపము ఉన్నప్పుడు. కొన్నిసార్లు పాపమున్నా కూడా కొంతమందికి నొప్పించదు, అది గుచ్చుకొనదు. ఎందుకంటే హృదయ కాఠిన్యాన్ని బట్టి, దేనిని బట్టి? నాకు వాక్యం గుచ్చుకోలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ అని అనుకోవడానికి కుదరదు. మనము నువ్వు యథార్థమైన హృదయంతో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా అయినా మాట్లాడతాడు. పశ్చాత్తాపం నీలో కలుగుతుంది. పశ్చాత్తాపం నీలో కలగలేదంటే నీ హృదయము ఎటువంటి హృదయము? కఠినపరచబడిన హృదయం. అక్కడ వింటున్నటువంటి ప్రజలు పేతురు యొక్క వాక్యమునకు హృదయంలో ఏం చేసుకున్నారంటే, ఏమైందంట? నొచ్చుకున్నారు. అంటే నువ్వు ఇట్లా పనిచేసావు కదా, ఇంత దుర్మార్గుడు కదా, ఇటువంటి మనస్తత్వం కలిగిన వాడు కదా అన్నటువంటి ఆ నొప్పి కలిగింది. వెంటనే వాళ్ళు అలాగే ఉండలేకపోయారు. గట్టిగా వాళ్ళు కేకలేస్తున్నారు, అయ్యలారా మేమేం చేయాలి ఇప్పుడు? ఏడుస్తూ దుఃఖిస్తూ హృదయంలో బాధతో నోటి నుండి వాళ్ళ స్వరాన్ని వినిపింపజేస్తున్నారు. ఏమని? అయ్యలారా మేమిప్పుడు ఏమి చేస్తాం? అప్పుడు పేతురు చెప్పిన మాట, మారు మనసు నిమిత్తం మీరు బాప్తిస్మము తీసుకోనండి. అంటే పశ్చాత్తాపం ప్రాముఖ్యం. చాలామంది కొన్ని వారాలు పోతారు, ఏదో అమ్మా నాయన చెప్పినట్లుగా లేదా వాళ్ళు వీళ్ళు పిలిచినట్లుగా కొన్ని వారాలు. కొంతమంది మత సంబంధంగా పోతారు. మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు కూడా అందరూ క్రిస్టియన్సే కాబట్టి వాడక చొప్పున ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. కానీ వాళ్ళలో ఏం జరగదు? పశ్చాత్తాపం అనేది, పశ్చాత్తాపంలో నుండి పుట్టుకొచ్చేటువంటి మారు మనసే నిజమైన మారు మనసు.
అట్టివారికి నీటి బాప్తిస్మము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అక్కడ నపుంసకుడు ఏమయ్యాడు? బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషముతో వెళ్ళాడండి. ఎట్లా సంతోషంతో? అంతకు మునుపు ఫిలిప్పు గారు చెప్పినటువంటి మాటలను బట్టి అతడు తన హృదయంలో ఒప్పించబడ్డాడు, సరిచేసుకున్నాడు, క్షమాపణ వేడుకున్నాడు. నీళ్ళు కనబడితే ఇక్కడ నాకు నీళ్ళు కనబడ్డాయి, బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందంటే ఫిలిప్ గారు ఎటువంటి ఆటంకం చెప్పలే. వెంటనే బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషంతో వెళ్ళాడు. కాబట్టి పశ్చాత్తాపము బాప్తిస్వానికి అర్హత. పశ్చాత్తాపం లేకుండా బాప్తిస్మము తీసుకోకూడదు. అందుకే యోహాన్ గారు ఏమన్నారు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవరు? అలాగే వస్తున్నారేంటి మీరు? కొంతమంది పెళ్లి బాప్తిసం ఇస్తారన్నమాట. ఏం బాప్తిసము? దేనికోసము? పెళ్లి కోసం. ఏమి బాప్తిసం చేయకుండా పెళ్లి చేయకూడదా అని ఎక్కడుంది? బాప్తిసము లేకుండానే పెళ్లి చేయకూడదా క్రైస్తవ్యంలో? బాప్తిసం ఉంటేనే చేయాలనేది ఇక్కడ బైబిల్లో లేదు. ఉంటేనే చేయాలన్న ఆలోచన చేత చాలామంది ఏం చేస్తారంటే, మారు మనసు లేకపోయినా పెళ్ళికి ముందు ఏమిస్తారు? బాప్తిసం ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఆల్రెడీ తీసుకున్నాం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఏముండదు, మారు మనసు ఉండదు, ఒప్పుదల ఉండదు, పశ్చాత్తాపం ఏమీ ఉండదు. మేము బాప్తిసము వస్తూ ఉంటారు కానీ ఏమి ఎదుగుదల ఉండదు, వాక్యం లోపలికి చేరదు. కాబట్టి వాళ్ళు ఎంతో నష్టపోతారు ఆత్మీయంగా. ఎట్లా నష్టపోతారు చెప్పండి? ఆత్మీయంగా. ఇంకా కొంతమంది గ్రహింపగలిగి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే తర్వాత మేము ఎప్పుడో పెళ్ళినప్పుడు మాకు తెలియకోకుండా తీసుకున్నాం, మళ్ళీ తీసుకుంటామని వాళ్ళు ఇష్టపూర్తిగా తీసుకోవడానికి వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి బాప్తిసము ఇవ్వబడుతుంది. సరే, బాప్తిసం తీసుకోవడానికి మొదటి అర్హత నోటితో ఒప్పుకొనుట, హృదయంలో విశ్వసించుట, మారుమనసు పొందుట. రెండవది పశ్చాత్తాపము, పాపముల విషయమైన పశ్చాత్తాపము కలిగి ఉండుట. మూడవది అర్హత ఏంటంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం, కళ్ళు తెరవబడుట. ఏం తెరవబడుట? కళ్ళు తెరవబడుట. చదవండి. అపోస్తల కార్యములు 9:18. అప్పుడు గట్టి చదవాలమ్మ. అప్పుడే దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందిన. కండ్ల నుండి ఏం రాలాయంట? పొరల వంటివి రాలిపోయినాయి. అంటే ఏం కలిగింది? కళ్ళు తెరవబడ్డాయి. అంతకు మునుపు ఏమయ్యాడు? గుడ్డివాడు. యేసుప్రభువును నమ్ముకోక మునుపు, లేదా నమ్ముకున్నా కూడా పశ్చాత్తాపం లేకోకుండా, మారు మనసు లేకోకుండా వస్తుంటే ఇంకా ఏమున్నట్లు? కళ్ళు ఏమైపోయినట్లు? గుడ్డిగా చేయబడినాడు. కొంతమంది పశ్చాత్తాపం లేకోకుండా ఏళ్ళ తరబడి మందిరానికి వస్తున్నా కూడా ఏమున్నట్లు? గుడ్డితనమే. పాపములు చేస్తూనే ఉంటారు ఇంకా. అయితే ఈ పౌలు గారు అక్కడ తన కళ్ళు నుండి పొరల వంటివి రాలిపోగా ఆ దృష్టి పొంది తర్వాత ఏం తీసుకున్నాడంట? లేచి కాబట్టి ఎవరు బాప్తిసం తీసుకోవాలా? పొరల వంటివి రాలాల అంటే దృష్టి కలగాల, గుర్తించగలగాల. నేను ఇంతమునుగు జీవించిన జీవితం చాలా దౌర్భాగ్యకరమైన జీవితం, ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, నేను జీవించేటువంటి జీవితం ఇప్పుడు క్రీస్తు కొరకే జీవిస్తా అన్నటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయతలోనికి రావాలా. అది గ్రహింపు అంటారు, వెలిగింపు. ఎవడైనాను నన్ను వెంబడించిన ఎడల వాడు చీకట్లో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని యోహాను సువార్త 8:12 వచనంలో రాయబడింది. సరే, ఇది ఎన్నో చూసాం. మొట్టమొదటిది, రెండవది, మూడవది కన్నుల నుండి కన్నులు వెలిగింపబడాలి అనేది మూడవది. నాలుగవదిగా మనం చూస్తే ఎవరు బాప్తిస్మము తీసుకోవాలి అనే విషయానికి వస్తే మారు మనసు విషయమైన ఫలాలు ఫలించిన వారు ఎవరు బాప్తిసం తీసుకోవాలి? ఈ విషయాన్ని మత్తయి సువార్త 3:8, లూకా సువార్త 3:8 రెండిట్లో కూడా సేమ్. చదవండి. మత్తయి సువార్త 3:8, లూకా సువార్త 3:8.
ఏదో ఒకటి తీసుకొని చదువు. తలంచవద్దు. అవును అవును. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము చాలు. ఈ రెండు భాగాల్లో మనము చూసేది ఏంటంటే మారు మనసు విషయమైన ఫలాలు ఫలించే వారంగా ఉండాలి. మారు మనసు విషయమైన ఫలాలు ఫలించిన వారు ఏం తీసుకోవచ్చు? బాప్తిసము తీసుకోవచ్చు. ఫలాలు అంటే ఏమన్నా బాప్తిసం తీసుకోకముందు అడుగుతారనమాట. ఏమని? ఇంట్లో ఏమన్నా కొడుకు ఏమైనా మార్పు వచ్చిందా? మారిండా? ఏమైనా సినిమాలు చూసేది పోయిందా? అబద్ధాలు చెప్పేది పోయిందా? మోసం చేసేది పోయిందా? అమ్మను నాయనను మోసం చేసేది పోయిందా? ఊర్లో తిరిగేది పోయిందా? ఇవన్నీ అడిగి కనుక్కొని ఇప్పుడు మారింది, మా వాడు ఏమైనాడు, మారినాడు, అప్పుడు మాదిరిగా లేడు అని సాక్ష్యం ఎవరైనా చెబితే, ఇంట్లో వాళ్ళు చెప్పాలి. ఎవరైనా కాదు, ఎవరు చెప్పాలా? ఇంట్లో వాళ్ళు చెబితే అప్పుడు ఫలాలు వచ్చినాయి. చిన్నగా కొద్ది కొద్దిగా ఏమైనాయి చెప్పండి? ఫలాలు ప్రారంభమైనాయి, ఫలిస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కువగా ఫలించడం కోసం ఏం తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవాలి. ఎట్లయినా పర్వాలేదులే, 3 వారాలు 4 వారాలు వస్తే చాలు బాప్తిసం అంటే ఏమీ ఫలాలు లేని జీవితం. కాబట్టి ఇది ఎన్నో చూసాం? 4వది. ఎవరు బాప్తిస్మము తీసుకోవడానికి అర్హులు? 4వది. 5వదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 10:38 చదవండి. 10వ అధ్యాయం. దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ చాలు. 47. అందుకు పేతురు, మానవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు. చాలు. కాబట్టి ఎవరు బాప్తిసం పొందాలో? పరిశుద్ధాత్మను పొందిన. అంటే పరిశుద్ధాత్మను పొందడం అంటే ఎట్లా? కొంతమంది పరిశుద్ధాత్మ వస్తుంది కనిపెట్టుకోండి అంటారు. పరిశుద్ధాత్మ వస్తే గడబడ కూడా కొట్టుకుంటారనమాట. ఇంకా ఎట్లా ఎగురుతూ ఉంటారనమాట, పైకి కిందికి ఎగురుతారు. ఇంకా పడితే ఏమవుతారు? లేపడానికి ఒకరు ఉండాలన్నమాట. గడబడ కూడా కొట్టుకుంటారు. ఎవరు వచ్చినట్టు? వాళ్ళ దృష్టిలో ఎవరు వచ్చినట్లు? నిజంగా గుర్తించే వాళ్ళు ఎవరు ఆత్మ? అది పరిశుద్ధాత్మ అట్లా చేస్తుందా? అది ఏ ఆత్మ? దయ్యపు ఆత్మ, దురాత్మ. పరిశుద్ధాత్మ నీకు వచ్చిందంటే అది నిన్ను ఆ విధంగా ఎగరనీయదు, కానీ ఏం చేస్తుంది? నీ పాపాలు ఒప్పిస్తుంది. నీలో ఏం కలుగుతుంది? మార్పు వస్తుంది. పాపం అంటే నువ్వేమవుతావు? అసహ్యపడతావు. నీ శత్రువులను కూడా నువ్వేం చేయమంటుంది? పరిశుద్ధాత్మ వచ్చి ప్రేమించమంటుంది, క్షమించమంటుంది. ఇంకా జక్కయ్య ఏం చేశాడు? తాను ఎవరెవరికి నష్టం చేశాడో వాళ్ళందరికీ, ఎవరెవరికి అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ రెండంతలుగా ఇస్తానన్న మనస్సు ఎవరు చెప్పినారు? లోపట ఎవరు చెప్పినారు? యేసుప్రభువు చెప్పాడా? ఏమన్నా లెటర్ రాశాడా? నేను వస్తున్నాను ఇటు చెప్పు అని? ఏం తెలియదు. జక్కయ్యను కిందికి దిగమని వెంటనే అతని హృదయంలో స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? అతన్ని ఒప్పించాడు. ప్రభువా, నేను ఇక మీదట ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 నాకు ఉన్న ఆస్తిలో సగము బీదలకి ఇస్తాను. ఇటువంటి కార్యము వారిలో పరిశుద్ధాత్ముడు వస్తేనే జరుగుతుంది, లేకపోతే అది మనం తెచ్చుకుంటే రాదు. అంటే మార్పు. కాబట్టి ఎవరు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ పొందారో వాళ్ళు ఏం తీసుకోవచ్చు? బాప్తిసం తీసుకోవచ్చు. ఇది ఎన్నోది? 5వది. 6వది మనం చూస్తే ఎవరు పాపము నుండి
ఆరోదిగా మనం చూస్తే ఎవరు సువార్త ప్రకటిస్తుంటారో వాళ్ళు బాప్తిసం తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు? ఎవరు సువార్త ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20. ఎవరు సువార్త ప్రకటిస్తూ ఉంటారో వారు బాప్తిసం తీసుకోవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయు చాలు, వాటన్నిటిని గైకొనవలన వారికి బోధించుడి. అంటే బోధించేవారు. వారిలో దేవుడు చేసిన కార్యాన్ని ఇతరులకు చెప్పుకోకుండా ఉండలేరు. అంటే వాళ్ళు ఇతరులకు ఏమిస్తుంటారు? సాక్ష్యం ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి? అంటే నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నట్లుగా ఎవరికి చెప్పాక అనేది మూసిపెట్టుకొని జీవించేది కాదు అది. కొంతమంది ఎవరికి చెప్పాకంట అంటారు. అంటే ఎవరికైనా చెప్పితే ఏమొస్తుంది? ఎవరికైనా తెలిస్తే ఏమొస్తుంది? ఏమంటారు అన్న భయం వస్తుంది. కొంతమంది ఆ విధంగా ఎవరికి చెప్పుకోకుండా సీక్రెట్ విశ్వాసులుగా కొనసాగుతుంటారు. పనిచేసే చోట చెప్పరు, వీధిలో కూడా ఎవరు చెప్పరు. చెప్పుకోకుండా అంటే అది సువార్త కాదు. అది అతడు ఇతరులకు తనలో చేసినటువంటి కార్యాన్ని నువ్వు చెప్పలేకపోతే అది నిజమైన మారుమనసు కానీ కాదు. నన్ను ప్రభు రక్షించాడని చెప్పేసి నువ్వు పనిచేసే చోట చెప్పాలా, ఇంటిలో చెప్పాలా, వీధిలో వాళ్ళకి చెప్పాలా, నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలా. ఏమని చెప్పాలా? ప్రభు నీలో చేసిన కార్యాన్ని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఎవరికి చెప్పమన్నాడు? ఎవరికి చెప్పమన్నాడు? సేనాను దయ్యం పట్టినటువంటి వ్యక్తికి నువ్వు పోయి నీకు జరిగినది ప్రభు చేసిన కార్యం అంతా నువ్వేం చేయాలా? నీ ఇంటి వాళ్ళందరికీ, ఊళ్ళో అందరికీ చెప్పు అన్నాడు. ఇతడు పోయి ఏం చేసినాడు? పోయి అందరికీ చెప్పేసినాడు. అప్పుడు వచ్చి ఏం తీసుకున్నాడు? బాప్తిసము. కాబట్టి సువార్త చెప్పేవాడుగా ఉండాలి. అంటే దేవుడు తనలో చేసినటువంటి కార్యాన్ని చెప్పేటట్లుగా ఉండాలి. కొంతమంది నోరే తెరవరు. ఏం తెరవరు? ఇతరులకు దేవుడు తనలో చేసిన కార్యాన్ని ఇతరులకు చెప్పడానికి కూడా భయపడతారు. ప్రార్థించడము, ఆరాధించడానికి కూడా భయపడతారు. మరి ఎలాగో దేవుడు ఆత్మ నీలో కార్యం చేసిన దానికి రుజువు? కాబట్టి బాప్తిసము ఎవరు తీసుకోవాలి? సువార్త ప్రకటించేటువంటి వారు తీసుకోవాలి. ఇటువంటి వారు బాప్తిని తీసుకోవడానికి అర్హులు. తర్వాత వాస్తవంగా చూస్తే కొంతమంది బాప్తిస్మము అంటే ఎన్ని రకాలు? బాప్తిస్మం అంటే ఎన్ని రకాలు? బాప్తిస్మం అంటే ఎన్ని రకాలు? నీటి బాప్తిస్మము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నీళ్ళు తల మీద పోస్తారన్నమాట. పౌరుడు అంటారన్నమాట. ఏం చేస్తారు? పౌరుడు. అది మనం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే వాని తల మీద తైలము పోసిరి అని రాయబడింది. పోయిట, తల మీద పోయిట. రెండవది చిలకరించుట. ఏం చేయుట? చిలకరించుట. మూడవది బాప్తిసం ఏంటి? ముంచుట. ఇవి జరిగేటివి అన్నమాట ఈ లోకంలో. అయితే ఇందులో ఏది కరెక్ట్? తలకాయ మీద నీళ్ళు పోసేదా? నేను బకెట్ తీసుకొచ్చి నీళ్ళు తలకాయ మీద ఎప్పుడు పోస్తారు? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పోసినప్పుడు తలకాయ మీద నీళ్ళు పోసి శుభ్రం చేసి అది కడిగేస్తూ అంటారు అన్నమాట. అది కాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? నీళ్ళు ఇట్లా మంత్రాలు చల్లినట్టు చిలకరిస్తారన్నమాట. అది కాన్స్టంటైనోపిల్ కాలంలో, ఆ చక్రవర్తి కాలంలో దేశస్తులందరూ దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ముంచడం లేపడం కష్టం అని చెప్పేసి ఏం చేసినారు? నీళ్ళు చల్లితే అందరికీ అయిపోతుంది. అప్పుడు వచ్చిందనమాట. ఏం బాప్తిస్మం? అది చిలకరింపు బాప్తిస్మం. ఇప్పుడు వాస్తవికంగా రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చేటువంటి బాప్తిస్మం ఏంటంటే ముంచుడ బాప్తిస్మము. బాప్టిజో అంటే అర్థం ఏంటి? ముంచడము అంటారు. బాప్టిజో అంటే అర్థం ఏంటి చెప్పండి? బాప్టిజో అనేటువంటి పదము
హెబ్రీ గ్రీకు భాషలో నుండి తీసుకురాబడింది. అంటే అర్థం ఏంటి? ముంచడము అని అంటాం. ముంచడం అంటే నీళ్ళల్లో ముంచి మరలా తిరిగి లేపబడడం. అంటే చనిపోయినటువంటి వ్యక్తిని పాతిపెట్టడం, మళ్ళా పాతిపెట్టబడినటువంటి వ్యక్తి తిరిగి లేపబడడం. ఇది యేసుప్రభు వారి యొక్క మరణానికి, భూస్థాపనకు, పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి రియల్ వాక్యాన్ని నెరవేర్చే బాప్తిస్మం ఏది? ముంచే బాప్తిస్మమే. చిలకరింపు కాదు, తలకాయ మీద నీళ్లు పోయడము కాదు. సరే, ఇటువంటి బాప్తిస్మంలో మనము కొన్ని వీటికి రెఫరెన్స్లు కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమని చెప్పాడు ప్రభు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును. సరే, ఇవి ఈ బాప్తిస్మం. ఈ బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది ఏమంటారంటే, ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అని అంటారు. ఏమంటారు చెప్పండి? ఏ నామములో? కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తారు. మరి కొంతమంది యేసునామంలో ఇస్తారు. ఏ నామంలో? యేసునామం. ఇంకా కొంతమంది ప్రభువు నామంలో ఇస్తారు. ఏది కరెక్టు? వాస్తవంగా చూస్తే ఇవన్నీ కరెక్టే. అంటే ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్మము మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమని రాయబడింది? 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ప్రభు ఏమని ఆజ్ఞాపించినాడు? మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. అది ఆజ్ఞాపూర్వకమైనటువంటి కట్టడ. అయితే శిష్యులు వారు బాప్తిస్మం ఇస్తూ ఏం చేశారంటే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుదాం. అపోస్తలుల కార్యములు 8:16 అందరం చదువుదాం. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రము, ఇక్కడ ఏం రాయబడింది? ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొంది ఉండ్రి. అలాగే 9వ అధ్యాయము 19వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఏ నామమున బాప్తిస్మం పొందారు? ప్రభు అయిన యేసు నామమున పొందిరి అని రాయబడింది. ఇక్కడ కొంతమందికి డౌటు. ఆ డౌట్ ఎవరు పుట్టిస్తారంటే పాస్టర్లే పుట్టిస్తారు. ఎవరు పుట్టిస్తారు? పాస్టర్లే. ఒకసారి మేము ఒక స్థలంలో ఒక అమ్మాయికి బాప్తిస్మం ఇవ్వడానికి బాప్తిని తీసుకుంటాను వచ్చింది, మందిరానికి వచ్చింది, ఆరాధన చేయించినామని అయిపోయింది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే చర్చికి వెళ్తారనమాట, వేరే సావాసానికి. ఇంట్లో ఈ అమ్మాయి మాత్రం, ఈ అమ్మాయి తల్లి వాళ్ళు వచ్చినారనమాట. సరే, బాప్తిని తీసుకునేటప్పుడు ఆ టయానికి ముందు మేము అడుగుతూ వచ్చాం, బాప్తిని తీసుకుంటాననింది. ఇంకోసారి కౌన్సిలింగ్ పోయినప్పుడు, అంకుల్ మీరు ఏ నామంలో బాప్తిస్మం ఇస్తారు అని అడిగింది. ఏ నామంలో అంటే ఇదేంటమ్మా కొత్త రకం మాట్లాడుతున్నామంటే, మీరు యేసునామంలో ఇస్తారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇస్తారా అని అనింది. నీకెవరు చెప్పారు? ఏ నామంలో ఇస్తే నీకేం ప్రాబ్లం ఏంటి? మీకు ఇవ్వవలసినటువంటి నామంలోనే ఇస్తాం కదా అని అంటే, లేదు అంకుల్ యేసునామంలో తీసుకునేదే కరెక్ట్ అంట అంకుల్ అని. ఏ నామంలో తీసుకునేది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకునేది అది కాదంట. నీకెవరు చెప్పారు? పలాని. మరి ఇప్పుడు తీసుకుంటావా లేదా? నేను మళ్ళీ చూస్తాను అంకుల్ అంటే అర్థం ఏంటి? అమ్మాయి హృదయాన్ని చెడగొట్టేస్తా. యేసునామములో నేనేమైనానన్నాడు ప్రభు. తండ్రి కుమారుడు మేము ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాం.
తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో ఎవరున్నారు? యేసు లేడా? ఇక్కడ యేసునామాలు ఇచ్చినప్పుడు కూడా తండ్రి కుమారుడు లేడా? ఎక్కడిచ్చిన సమస్య ఏం లేదు. సమస్య ఏంటంటే విరోధ స్వభావం కలిగిన మనుషుల్లోనే ఉంది సమస్య. వాక్యములేమీ లేదు. సమస్య ఏడుంది చెప్పండి? విరోధం పుట్టించే వాళ్ళు ఉంటారు చూడండి, అట్లా విరోధం చేసి మనుషుల్ని ఏం చేయాలా? అక్కడ నుండి ఇక్కడికి మళ్ళించుకోవాలి. అక్కడ ఉంది విరోధం, అంతేగాని వాక్యంలో ఏం లేదు. యేసు ప్రభువులో తండ్రి కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ ముగ్గురిలో కూడా కుమారుడు ఉన్నాడు. ప్రభుకి ఏమి ఇబ్బంది ఏం లేదు ఏ నామములు ఇచ్చినా. అయితే ప్రభు ఏమైనా ఆజ్ఞాపించినాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోని బాప్తిసం ఇవ్వండి. ఈ 3 పలకడం సమంజసం, అంతేగాని యేసునామాలు తీసుకోవడం తప్పని మనం చెప్పలేం. అయితే ఏం కలిగి ఉండాలి? సమస్య లేకోకుండా దేవుని కార్యానికి లోబడాలి. సరే, అమ్మాయి లోబడిందంటే లోబడలేదు. ఇలాగ చాలామంది ఇటువంటి తలంపుతో జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా దేవునికి కావాల్సింది ఏ నామంలో కాదు, యేసునామంలోనా తండ్రి కుమార పరిశుద్ధం. దేవునికి కావాల్సింది ఏంటి? మారు మనసు, దానికి సంబంధించిన ఫలాలు, పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగిందా లేదా, అది నువ్వు చూసుకోవాలి. కానీ ఏ నామంలో అనేది నీకు అనవసరం. సరే, ఇప్పుడు బాప్తిజం తీసుకునే వాళ్ళు ఒకటి ముఖ్యంగా ఏం చేస్తారు అంటే, చివరికి వచ్చే ముగించుకుందాం. బాప్తిజం తీసుకునే వాళ్ళు చేసేటువంటి కొన్ని క్రియలు తీసుకునేటప్పుడు లాస్ట్ కొన్ని పాయింట్లు చూస్తే 3, 4 చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే వారు పాపానికి మరియు సాతానుకు విరుద్ధంగా దేవుని ప్రజల ఎదుట, దేవుని ఎదుట వారు చేసే ఒక తీర్మానానికి సాదృశ్యం. ఎవరి ఎదుట? దేవునికిని దేవుని బిడ్డలకు అంటే నీతిమంతులకు మధ్య సాతానుకు మరియు పాపానికి విరుద్ధంగా చేసే ఒక తీర్మానం. మేము దేవుని కొరకే జీవిస్తాం అనేది. ఇది ఒక తీర్మానానికి సాదృశ్యంగా ఉంది. రెండవది చూస్తే ఒక సవాలుకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? సవాలు. ఏంటి ఆ సవాలు? సాతానుడా, అపవాది, ఇదివరకు నేను నీకు లోబడి ఉంటిని, ఇక మీదట నేను నా ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను, ఆయన కొరకే జీవిస్తాను అని ఏం విసరడము? సాతాను శక్తులకు విరుద్ధంగా ఒక సవాలు విసరడం అన్నమాట. ఏంటి? నీటి బాప్తిస్మము. ఒక తీర్మానము, ఒక సవాలు. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని కోరుకొనొచ్చు ఆ మార్గంలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క క్రియ అంతరంగంలో జరిగిందన్నదానికి ఒక సాదృశ్యం. అది క్రియ. ఒకటి తీర్మానం, రెండవది సవాలు, మూడవది క్రియ. నాలుగవదిగా చూస్తే ఒక మాదిరి. యేసు ప్రభువారు నడుచుకున్న ప్రకారము మనము నడుచుకోవడము. ఆయనే బాప్తిజం తీసుకొని ఉన్నాడు, మనకేమిటి? ఆయనే లోబడ్డాడు, నేనెందుకు లోబడకూడదు? ఇది ఒక మాదిరి. కాబట్టి ఈ రీతిగా నీటి బాప్తిజం గురించి ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు నీటి బాప్తిజం అంటే ఏంటి? అసలు బాప్తిస్మం ఉంది. ఏంటి ఆ బాప్తిస్మము? ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇది లోపట జరిగేటువంటి బాప్తిస్మం. ఏడ జరిగేది? ఇందాక పైన జరిగే బాప్తిస్మం, అందరి ముందు నీళ్ళల్లో ముంచడము, లేపడము, తెల్లబట్టలు వేసుకోవడము, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయడము, ఇవన్నీ ఎట్లాంటివి? బయటికి కనబడే బాప్తిస్మం. సాక్ష్యం. ఇది ఒక సాక్ష్యానికి, ఇదో ఈ అబ్బాయి మారుమనసు పొందాడు, ఇది ఈ అమ్మాయి మారుమని, ఈయన మారుమనసు పొందాడు అన్ని అలవాట్లు మానుకొని, ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, బాప్తిసం కూడా తీసుకుంది అన్నది ఒక సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. ఒక సాక్ష్యము, ఒక గుర్తు, ఒక సవాలు, ఒక మాదిరి, ఒక తీర్మానము. ఇది నీటి బాప్తిసం బయట కనబడుతుంది. సరే, ఇప్పుడు అసలైన బాప్తిసం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇది మనలో జరగాలి, జరుగుతూ ఉండాలి. దీని గురించి వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, సజీవుడైన దేవ, శాశ్వతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ మందిరావనంలో నీ ప్రజలముగా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. నైనా
నిష్ప్రయోజకులం, ఎన్నికలేని వారం, దూరస్థులం. ప్రభా కనికరించండి, క్షమించండి. ప్రభా ఎక్కడ తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విషయాలన్నిటికీ నీకు స్తోత్రములు. ఇటు నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మ యొక్క అనుభవంలో మేము జీవించట కొరకై మా హృదయాల్లో బలమైన కార్యం జరిగిస్తారండి. ప్రభా నైనా ఇటు ఎవరు మారుమనసు తగిన ఫలములు ఫలిస్తారో అటివారు ఫలించచ్చు. మీరు బహుగా ఫలించిన ఎడల నా తండ్రి మహిమపరచబడునని ఆ దినాలు శిష్యులతో మీరు చెప్తూ వచ్చారు. ఆ రీతిగా మేము బాప్తిస్మ సంబంధమైనటువంటి ఆ విధమైనటువంటి ప్రభా మారుమనసు తగిన ఫలాలు ఫలిస్తూ ప్రభా మేము మిమ్మల్ని సంతోషపరిచేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. సహాయం చేయండి ప్రభా, కనికరించండి. ఇంతవరకు కూడా నీటి బాప్తిసం గురించి ప్రభా ధ్యానిస్తూ వచ్చాం. మర్చిపోకుండా మరలా వింటూ నీ మాటలు ధ్యానం చేస్తూ రాగలటకు మీరు ఎంతైనా సహాయపడుతున్నామని, అటు అనుభవంలో మమ్మల్ని నడిపిస్తున్నామని, చేరొచ్చిన ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించమని, బయలుదేరి వెళ్తూ ఉన్నారు, తోడుగా ఉండమని మా రక్షకుడు విమోచకుడు సడిజీవుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేనమనుకును లోకంలో చెందిన ఆయన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి కాపాడునుగాక. ఆమేన్. రేపు శుక్రవారము సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉంటాం. శనివారం సాయంత్రము సిద్ధపాటు ప్రార్థన కలిగి ఉంటాం. ప్రైజ్ లార్డ్.